జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటన ఈ రోజు నుంచి మరోసారి రెండోసారి రాబోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కీలకంగా భావిస్తున్న ఈ నేపథ్యంలో ప్రజా పోరాట యాత్ర గత ఏడాది అనంతరం పాడేరుకు రెండోసారి వస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు మొత్తము విశాఖ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ పాడేరుకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు కూడా ఆయనకు ఘన స్వాగతం చెప్పాలని ఆల్రెడీ కార్యక్రమాలు ఏర్పాటు చేసేయడం జరిగింది. మనతో పాటు జనసేన నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, ప్రధానంగా పాడేరుకు రెండోసారి రాబోతున్నారు. ఏమేమి కార్యక్రమాలు గతంలో చేసిన మీ పోరాటాలకు సంబంధించిన గిరిజనులకు జరిగిన అన్యాయాలకు సంబంధించి కానీ ఎలాంటి సందేశం రెండోసారి ఇవ్వబోతున్నారు? సందేశం జనసేన పార్టీ ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు పాడేరు వస్తున్న సందర్భంగా వారికి మా తరపున నా తరపున వ్యక్తిగతంగా జనసేన పార్టీ తరపున పాడేరు తరపున విశాఖపట్నం జిల్లా తరపున జన సైనికులు అందరి తరపున కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. వారి యొక్క ఈ బహిరంగ సమావేశం విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కూడా జన సైనికులనే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానుల్ని ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి యొక్క పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి మేలు జరిగే విధంగా, ఈ ప్రాంత వాసులకి మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు రావాల్సిన అంశాలు ఏ విధంగా ప్రభుత్వం నుండి అంటే వివక్షత గురవుతున్నారనే విషయాలన్నీ కూడా వారు ప్రస్తావించడం జరుగుతుంది. గతంలో కూడా అనేక మార్లు వారు రావడం జరిగింది. వారికి చాలా ఎక్కువ మంది అధిక సంఖ్యలో ఈ ప్రాంతంలో అభిమానులు ఉన్నారు. తప్పకుండా వారిని గౌరవించుకోవడానికి ఇంతమంది అనేక ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది. మేము ఈ ప్రాంత ప్రజలకు కావలసినటువంటి అంశాలు ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది, వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మౌలిక సదుపాయాలు కలగజేయడంలో కానీ ఏ విధంగా నష్టం జరుగుతూ ఉందనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వాయిస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి ఒత్తిడి పెంచి అవన్నీ అమలు జరిగే విధంగా ఇంకా అంతా కలిపితే 2 నెలలు ఈ ప్రభుత్వం ఉండేది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆలోచనని, వారి యొక్క ఆశయాల్ని ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అందుకోసమే ఇంతటి ఆదరణ ఉంది. ప్రతి చోట కూడా చాలా అమితంగా వారిని ఆదరించేటటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారని అందరూ అండగా ఉంటారని నేను భావిస్తున్నాం. అందరి యొక్క ఆశీస్సులు అందజేస్తారని వారు ఒకటే చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి 25 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఈ పోరాటం చేస్తున్నాను, ఈ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తున్నాను. దాన్ని మహిళలు కానీ, రైతాంగం కానీ, నిరుద్యోగ యువత కానీ, యువకులు కానీ అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ స్థానికులుగా మీరు ఈ ప్రాంత వ్యక్తిగా ఇక్కడ జరుగుతున్న బాక్సైట్కి సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, స్థానికంగా ఉన్న గిరిజనుల సమస్యలు కావచ్చు, పార్టీ పరంగా ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? దాన్ని ఓట్ల రూపంలో మార్చుకునే ఏదైనా కార్యాచరణ ప్రకటించబోతున్నారు? ఒక రాజకీయ పార్టీగా ఏ ప్రాంతానికైనా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్లే రాజకీయ పార్టీ ఒక జనసేన పార్టీనే. దానికి ఉదాహరణ ఈ జిల్లాకు సంబంధించిన గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఖనిజ సంపద, అది బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ, లేదు కాల్సైట్ కానీ, గ్రానైట్ కానీ, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వానికి అండగా ఉండేటటువంటి కొద్ది మంది బినామీదారులకి అవి సొంతం కాకూడదు. బినామీదారుల ద్వారా ప్రభుత్వాలు వీటినన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పకూడదు అని చెప్పి స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. అందులో భాగమే ఈ ప్రాంతంలో ఉన్న బాక్సైట్ కానీ, కాల్సైట్ కానీ, లేదా లాటరైట్ కానీ, గ్రానైట్ కానీ వారు గతంసారి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చిన్న కుగ్రామమైనటువంటి కొన్ని ప్రదేశాలకి ఆ మైన్స్ తవ్వడం వల్ల జరిగే నష్టాన్ని కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అలాగే వంతడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వంతడ లాంటి ప్రాంతంలో కూడా పర్యటన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం నుండి కానీ, లేకపోతే ఆ అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నటువంటి యాజమాన్యం నుంచి కానీ కొన్ని ఇబ్బందులు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా అవి ఛేదించుకొని వెళ్ళగలిగారు అక్కడికి. ఆ విషయాలన్నీ కూడా అక్కడ జరుగుతున్న నష్టాన్ని ప్రపంచానికి తెలియజెప్పగలిగారు. ఒక అంశం కాదు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఉద్దానం ప్రాంతంలో మరి కిడ్నీ బాధితులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నిపుణుల్ని తీసుకొని వచ్చి వారికి ఒక పరిష్కార మార్గం ఆలోచన చేయడానికి చేసినటువంటి ప్రయత్నం కానీ, అలాగే పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి నిర్వాసితులు ఉన్నారో వారికి రావాల్సినటువంటి రాయితీలు అందజేయడంలో కానీ
లేకపోతే వారికి ప్రకటన చేసినటువంటి ప్యాకేజీ అందజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అక్కడ రైతాంగానికి జరిగిన నష్టాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. ఇలా ఎక్కడికక్కడ ఏ సమస్య కోసం, ఒక పక్కనేమో SEZ, ఒక పక్క మత్స్యకారులు, ఒక పక్క రెల్లీసుకునేటటువంటి సమస్యలు, ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటి విధానంతో పవన్ కళ్యాణ్ గారు లేరు. అందరం కూడా ఒకటి, అందరినీ ఒకటి చేయాలి, ఏకం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం. అందులో భాగమే ఈ పాడేరు సభకి పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పేరుతో జనసేన పార్టీతో ఈ ప్రాంత ఇలవేలిపోయినటువంటి మోదకొండ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ముందు పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రత్యేక పూజలు చేపించి ఇప్పుడు మరలా తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పూలదండ వేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం. మరి 1:30కి పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో పాల్గొని ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా ప్రభుత్వాల నుండి జరిగేటువంటి జాప్యానికి నేనున్నానని ఒక భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయమని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా సోషల్ జస్టిస్ వింగ్ నుంచి ఉన్నారు మీరు కన్వీనర్గా. సామాజిక పరిస్థితులు అన్ని రాష్ట్రంలో తెలుసు, వర్గాలకు సంబంధించిన అన్యాయాలు. ప్రకటన ఏమైనా కీలకమైన ప్రకటన ఈ సభ ద్వారా ఎన్నికల సమరశంకానికి పూరించే అవకాశం ఉందా? ఎలాంటి ప్రకటన ఏమన్నా ఆశించచ్చు సార్? ఒకటి మాత్రం వాస్తవం అండి, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు కానీ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాల వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా అది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయం అని ప్రతి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఉచ్చరిస్తాయి, అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరిస్తాయి. అలా కాకుండా జనసేన అధ్యక్షుల వారు సోషల్ జస్టిస్ అనేది ప్రతి వారికి అందాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కూడా అందరికీ సమపాలనలో సమతుల్యత ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. ఆయన పాలసీస్ కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వారి దృష్టిలో ఇది ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందాలి అన్నదే వారి ఆకాంక్ష. మీ ఉద్దేశం ఎలా ఉంది సార్? ఎలా ఉండబోతుంది పాడేరు పర్యటన? ప్రధానంగా కీలకంగా చర్చించే అంశాల అభ్యర్థుల ఎంపిక ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందనుకుంటున్నారా? ముఖ్యంగా ఈ పర్యటన 3 రోజుల పాటు జరిగే పర్యటన. మొదటగా ఇక్కడ పాడేరులో బహిరంగ సభ, తర్వాత విశాఖపట్నంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమీక్ష, తర్వాత విజయనగరం సంబంధించిన సమీక్ష రేపు, ఎల్లుండి విశాఖపట్నంకు సంబంధించి, తర్వాత వామపక్ష నాయకులతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలు మీకు చెప్పాలంటే, ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంతంలోని పక్కాగా గిరిజనుల అభిప్రాయం తెలుసుకొని విద్య, వైద్యం, వాళ్ళకి సంబంధించిన పర్యావరణంగా హాని చేస్తున్న ఈ బాక్సైడ్ తవ్వకాలు కానీ ఇతర సమస్యల మీద పూర్తి అవగాహనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే వాటికి సంబంధించినట్టు పార్టీ విధి విధానాలు రూపొందిస్తోంది. త్వరలోనే ఇవన్నీ మేనిఫెస్టోలో మనం చూడటం జరుగుతుంది. ఈ కార్యాచరణకు సంబంధించి కానీ, ఈరోజు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత సమస్యలకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఈ షెడ్యూల్లోని మొట్టమొదటిసారిగా జిల్లాలో మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు గిరిజనుల సమస్యల మీదే ప్రధానంగా దృష్టి సారించి ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక అర్థవంతమైన ప్రకటన, అర్థవంతమైన ఆలోచన విధానం మేనిఫెస్టోలో పెట్టే అంశాలను గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం గిరిజనులతో పాటుగా ఇక్కడ ఈ ప్రాంత వాసులతో పాటుగా మేమందరం కూడా దాని గురించి ఎదురు చూస్తున్నాం. మీకు ఈరోజు ఈ సభలోగానే కాకుండా మిగతా మన జిల్లా పర్యటనలో భాగంగా అన్ని విషయాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేడం, మీరు చెప్పండి, పార్టీలోకి రావడం జరిగింది, పార్టీలో ఎలాంటి ఆదరణ మీకు ఉంది, ఎలా ముందుకెళ్తున్నారు, మీ నిర్దిష్టమైన కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఉత్తర నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి, ఎలా ఉంది మీ అభిప్రాయం? జనసేన పార్టీ 25 సంవత్సరాల 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలు, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మరి కులాలను కలుపుతూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో ముందుకు నడవడం అనేది కూడా మరి మాకు చాలా రాజకీయంగా చాలా సంతృప్తినిచ్చే విషయం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఉంటేనే ఏదైతే ఈ ప్రపంచీకరణ
నేపథ్యంలో మరి ప్రపంచమంతా ఎంతో ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇంకా ఈ ఆదివాసీల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి, కనీసం తాగటానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, ఉండటానికి ఇళ్ళు లేనటువంటి పరిస్థితి, ఇక్కడికి రావడానికి రోడ్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. మంచినీళ్ళు కావాలంటే తల మీద ఒక 10 కుండలు పెట్టుకుని లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఆ రాళ్లలో రప్పల్లో నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చి మురికి నీళ్లు కూడా తాగేటటువంటి దుస్తర స్థితిలో ఈరోజు ఈ గిరిజన ప్రాంత వాసులు ఉండిపోతే కనీసం వాళ్ళ గురించి ఆలోచించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా ఎప్పుడూ కూడా మేడం, చెప్పండి, స్థానికంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు గిరిజన ప్రాంతాల పాడేరు లాంటి. నేను గిరిజన మహిళనండి. నా పేరు దేపురు సరోజిని. స్థానికంగా అంటే మేము చూసి కాదండి, మేము అనుభవంతో వచ్చాము. అనుభవించి వచ్చిన సమస్యలు మాకు చాలా ఉన్నాయండి. ఏంటంటే మాకు మంచినీరు చాలా అవసరం అండి. అలాంటిది మాకు మంచినీరు కలుషితం అయిపోతుంది. మంచినీళ్ళు ఇస్తామంటున్నారు, మా వాగులు చెట్లు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా పాడు చేసేసి కలుషితం చేసేస్తున్నారండి. మా డయేరియా వచ్చేస్తుంది. కేజీహెచ్ హాస్పిటల్ అంటే మాకు ఫస్ట్ తెలియదండి. ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్ నిండా మా గిరిజనులే ఉంటున్నారండి. అంటే మా గిరిజనులు ఉండడానికి గల కారణం పొల్యూషన్ అండి. పొల్యూషన్ చేసేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, మాకు మంచి గాలి ఇస్తానంటున్నారు. అలాగే మా కాళ్ళ కింద నేలను తవ్వుకొని పోతున్నారు, మాకు మేడలు ఇస్తానంటున్నారు. మాకు మేడలు వద్దు, ఏమొద్దు సార్. మా మట్టిని తవ్వకుండా, మా చెట్లను నరకకుండా మమ్మల్ని రక్షించగలిగే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన మాకు కాపాడుతారన్న నమ్మకం మాకు ఉందండి. అందుకే మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యామండి. మేము జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడమే మా ధ్యేయం అండి. ఆయన వస్తే మా బ్రతుకులు మారుతాయనే నమ్మకం మాకుందండి. రైట్, ఇది చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పాడేరు రెండోసారి పర్యటన వస్తున్న సందర్భంగా ప్రజలకు, స్థానికులకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన బాక్సైడ్ కానీ మిగతా అంశాలు, వారికి ఏవైతే ఆరోగ్యానికి సంబంధించి డయేరియా లాంటి తీవ్రమైన రోగాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పాడేరులో తన కీలక పర్యటన రెండోసారికి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒక ముఖ్యమైన ప్రకటన అభ్యర్థుల నుంచి కానీ లేకపోతే మేనిఫెస్టోకి సంబంధించి కానీ మిగతా ఇతర కీలక అంశాలు, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నాయకులు తెలియజేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఇక్కడ పాడేరు నుంచి తన ఒక మరోసారి రాజకీయానికి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆయన తెరతీసి రాజకీయంగా ఇక్కడ నుంచి మనం పోరాటం సాగిస్తాము అనే ఒక కోణాన్ని కూడా ఇక్కడ నుంచి ఎన్నికల సమరశంకారానికి పూరించనున్నట్టు కూడా నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివ, KP 24/7, పాడేరు నుంచి విశాఖపట్నం.